శివుడు పాండ్యరాజుకి ఖడ్గాన్ని ఇచ్చిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. శ్రీ కోట్రవళీశ్వరర్ ఆలయం. కోవిలూరులో ఉన్న ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లా కారైకుడికి పశ్చిమాన ఉన్న ఒక శివారు గ్రామం. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది మరియు పాండ్యరాజు వీరశేఖర పాండ్యంచే నిర్మించబడింది. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. గర్భగుడి ఎత్తైన వేదికపై ఉంది. మూలవర సన్నిధికి ఆనుకొని తూర్పు ముఖంగా అంబాళ్ ఆలయం కూడా ఉంది. శివుడు మరియు అమ్మవారి సన్నిధుల చుట్టూ పెద్ద ప్రదక్షిణా మార్గం కూడా ఉంది. ఈ ఆలయంలో 7 అంచెల రాజగోపురం ఉంది. ఇది ఆగమ సాంప్రదాయం ప్రకారం నిర్మించబడింది మరియు అందమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ ఆలయం యొక్క ఎత్తైన ఆలయ గోడలపై కూర్చున్న రాతి ఆవులను మనం గమనించవచ్చు. ఆలయ ప్రవేశానికి ఇరువైపులా కాంక్రీట్తో నిర్మించిన 2 అద్భుతమైన రథాలు కూడా కనిపిస్తాయి. మధుపుష్కరిణి అని పిలువబడే ఆలయ ట్యాంక్ ఆలయానికి తూర్పు వైపున నెలకొని ఉంది మరియు నిత్యం నిండిన జలాలతో అద్భుతంగా ఉంటుంది. మండు వేసవిలో కూడా ఈ కొలను నిండుగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క దక్షిణ భాగంలో పై కప్పుపై క్లిష్టమైన చిత్రాలతో అందమైన మంటపం ఉంది. ఈ పెయింటింగ్లు సహజ రంగులను ఉపయోగించి చేశారు మరియు పైకప్పు మధ్యలో ఉన్న రాశిచక్రంతో సహా వివిధ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం కోవిలూరును సాలివాడి అంటే వరి భూమి అని, కళానివాసల్ అంటే వ్యవసాయ భూమి అని పిలిచేవారు. పురాణం ప్రకారం పాండ్యరాజు వీరశేఖరన్ సమీపంలోని సాలివాడి గ్రామానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఆయన తన కత్తిని పోగొట్టుకున్నాడు. అతను దానికోసం వెతుకుతూ ఉండగా అతని కత్తి మరియు ఒక చెట్టు కింద శివలింగం కనిపించాయి. పాండ్యరాజు శివలింగాన్ని మూలవర్లుగా ఉంచి ఆలయాన్ని నిర్మించారు. స్వామివారికి కొట్రవళీశ్వరర్ లేదా రాజా కటక పరమేశ్వర్ అని పేరు పెట్టాడు. తన కత్తిని తిరిగి ఇచ్చాడు కాబట్టి శివుణ్ణి కోట్రవళీశ్వరర్ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని తిరునల్లై అమ్మన్ అని పిలుస్తారు, అనగా బియ్యం గింజలను రక్షించే దేవత అని అర్థం. ఆలయం యొక్క దక్షిణ భాగంలో పై కప్పుపై క్లిష్టమైన చిత్రాలతో అందమైన మంటపం ఉంది. ఈ పెయింటింగులను సహజ రంగులను ఉపయోగించారు మరియు పైకప్పు మధ్యలో ఉన్న రాశిచక్రంతో సహా వివిధ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయంలో రోజువారీ పూజలతో పాటు ప్రదోషం, మహాశివరాత్రి, ఆరుద్ర దర్శనం, అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం కారైకుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుడు పాండ్యరాజుకి ఖడ్గాన్ని ఇచ్చిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.